సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయబాబు గారు చెప్పండి, మీరు అంతా విన్నారు, అక్కడ తాజా పరిస్థితి అంతా మన ప్రతినిధితో సతీష్తో కూడా చెప్పారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే చంద్రబాబు గారు చెబుతున్నట్లు ప్రభుత్వ వైఫల్యమా, ప్రజల తప్ప అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు ఆయన ఇల్లు ఖాళీ చేసి వచ్చి ఇక కలెక్టరేట్లో ఉంటూ అదేదో వేరే జనం కోసం వచ్చినట్టుగా ఆయన పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న జగన్ గారు వెళ్తే జనం విపరీతంగా రావటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ, ఈ పరిణామాలన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టోటల్గా అటు అధికార ప్రతినిధుల్లో కానీ లేదనంటే ఇటు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పాలనా వ్యవహారాల్లో కానీ పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోయిందండి. కారణం ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకార దాడులు చేసినప్పటికీ కూడా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు, వాళ్ళు ఏం చేయాలనేటువంటి. అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా ఎంతసేపు పెదబాబు గారు చిన్నబాబు గారు చుట్టూ తిరుగుతూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం, వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ మెప్పు కోసం పనిచేయటం అనేటువంటిది వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. అంటే వాళ్ళ కర్తవ్యం ఏంటి? ప్రజలకు సేవ చేయాలని. ఇది చాలా వెరీ బ్రీఫ్గా వచ్చిన మనందరికీ తెలిసిన స్టోరీ చెప్తాను. ఒక గద్ద పిల్ల పొరపాటున అది గూడులో నుంచి పడిపోతే కోళ్ళు పెంచుకునేటువంటి ఒక ఆయన అయ్యో అని జాలిపడి ఆ గద్ద పిల్లని తన దగ్గర ఉన్న కోడి పిల్లలతో పాటు దాన్ని కూడా కలిపిన తర్వాత కోడి పిల్లలతో పాటు ఈ గద్ద కూడా పెరిగిన కొంతకాలానికి పెరిగి పెద్దదైన తర్వాత దాని ఆలోచన విధానం అది ఒకసారి ఆకాశంలో గద్దలు ఎగురుతూ ఉంటే చూసేది, అబ్బా ఇవి ఎంత బాగా ఎగురుతున్నాయి, మనం కూడా ఎగిరితే బాగుండేది కదా అని. కానీ దాని కర్తవ్యం ఏంటంటే అది ఎగరగలదని, తను కూడా గద్ద అనేటువంటి సంగతి కూడా మర్చిపోయింది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిసరాలు, ఆ కోళ్లతో పాటు తిరిగినటువంటి పరిస్థితుల్లో తన ఉనికిని అది మర్చిపోయింది. ఆ విధంగా గతంలో ఉరుకులు పరుగులతో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఏంటంటే ఇప్పుడు కేవలం తమ యొక్క అధినాయకులను ప్రసన్నం చేసుకోవటం, తర్వాత అసలు వీళ్ళ గురించి పట్టించుకోక్కర్లేదు, కేవలం వాళ్ళ యొక్క ప్రసన్న దృక్కులు ఉంటే చాలు అనేటువంటి దీంట్లో తయారయ్యారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి ఉందంటే ఇంట్రడక్టరీ ఫస్ట్ దీని గురించి నేను మాట్లాడాను. ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నాకు ఒక స్థానిక నాయకుడు ఫోటో కూడా పంపించాడు. ఇబ్రహీంపట్నం దగ్గర దీనికోసం ఒక కృష్ణా రేవు దగ్గర కూడా స్నానాలకి కట్టినటువంటి ఘాట్ ఉంటుంది. అక్కడి నుంచి డైవర్షన్ ఇటు బుడమేరుకి, తర్వాత ఇటు కృష్ణా వాటర్ అటు వెళ్ళేటువంటి చోట ఉంటుంది. ఇది ఇక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి నివాస స్థలాలన్నిటినీ కూడా ముంపుకి గురి కాకుండా అటువైపు వాటర్ ఎక్కువ ఫోర్స్ వెళ్లకుండా కంట్రోల్ చేయడం కోసం ముందస్తు హెచ్చరికలు అనేటువంటివి లేకుండా బుడమేరు గేట్లన్నీ కూడా ఎత్తేసారు. ఇది కఠోర సత్యం అండి. ఇది పూర్తిగా మానవ తప్పిదం. ఇవాళ లక్షలాది మంది విజయవాడ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారంటే పూర్తిగా ఇది అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, కేవలం చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కాపాడటం కోసం చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. సరే, ఇది అబద్ధం అనుకుందాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకకి సిద్ధంగా ఉందని తెలిసిన వెంటనే అటు పోలీసు అధికారులేమో మీడియాని కానీ ఇతర రాజకీయ నాయకులను ఎవరిని అటుగా రానివ్వకుండా కట్టుదిట్టమైన కాపలాలలో వాళ్ళు మునిగిపోయారు. మిగతా అధికారులు ఇంజనీర్లు వీళ్ళు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పని తర్వాత ఇసుక బస్తాలు అవన్నీ వేసి ఆపాల్సినటువంటి లారీలు, డ్రైవర్లు వాళ్ళంతా కూడా అక్కడికి ట్రక్కులు తరలించడం అన్నీ మనం మీడియాలో చూసాం. ఈ బళ్ళన్నీ కూడా అంటే మొత్తం యావత్ యంత్రాంగం అంతా కూడా ఆ ఇంటిని ఎలా కాపాడాలనేటువంటి దాంట్లో తలమునకలై వాళ్ళు ఉంటే ఈ వరద నీటితో పూర్తిగా మునకలకి అర్ధరాత్రి పూట పిల్ల కూడా పసిపాపలు చూడండి, వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని ఎటుపోవాలో తెలియని దిక్కుతోసని స్థితిలో ఆర్తనాదాలు చేసుకుంటూ ఆ ప్రాంతవాసులందరూ మునిగిపోయారనేటువంటిది కఠోర సత్యం. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఇంకొక విషయం ఏంటంటే ఆగస్టు 28న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆగస్టు 28న తుఫాను హెచ్చరికలు అనేటువంటివి జారీ అయ్యాయి.
తుఫాను హెచ్చరికలు జారీ అయినప్పుడు వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పినప్పుడు హుటాహుటిన డిసాస్టర్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఆ సిబ్బంది చాలకపోతే అడిషనల్గా కూడా మరికొంతమంది సిబ్బందిని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళంతా కూడా సహాయ చర్యల్లో ఉండాలి. తర్వాత ఎవాక్యుయేషన్కి అనౌన్స్మెంట్స్ ఇవ్వాలండి. ఆ అనౌన్స్మెంట్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత యంత్రాంగానికి ఉంది. ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అది అసలు పూర్తిగా జరగలేదు. వాళ్ళని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడా కూడా తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఈ ముంపుకి గురయ్యే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా మునిగిపోయిన తర్వాత హడావుడిగా కోట్లేసుకొని వెళ్ళటం అనేటువంటిది ఇది అతి దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి చర్య. ఇది బోట్లే కాదు, జేసీబీ ఎక్కి తిరిగాడు ఆయన, ప్రొక్లైనర్ పైన ఎక్కి జనానికి అంటే చెప్తున్నా వీటిని వీళ్ళు బుకాయిస్తే. పాయింట్ నెంబర్ 4 అండి. పాయింట్ నెంబర్ 4, కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేని రోజుల్లో ఆ విజయవాడలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. విజయవాడలో కృష్ణలంక ప్రాంతాలు కానీ లేకపోతే ఇటు లోతట్టు ప్రాంతాలు కానీ సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు మునకలకు గురవడం సహజం. ఆ రోజుల్లో అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది, వర్ష ప్రభావాలు ఇదిగా ఉంది, జాగ్రత్త అన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే రిక్షాల్లోకి, అప్పుడు ఆటోలు కూడా పెద్దగా లేవు, మామూలు డొక్కు జీపులు, ఈ డొక్కు జీపులకి రిక్షాలకి మైకులు కట్టి మొత్తం అందరూ కూడా తుఫాను మునిగిపోతా ఉంది, వరదలు వస్తున్నాయి, మీరు ప్రాంతాలకు తరలిపోండి అని చెప్పనని లారీలు, డాడ్జ్ లారీలు లాంటివి మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా బయలుదేరి వాళ్ళందరినీ కూడా ఈ చెంబు తెప్పేళాలతో పాటుగా ఎక్కించి స్కూళ్లలోనూ ఎత్తుగా ఉండేటువంటి హై స్కూల్ ప్రాంతాలకు వాటన్నిటికీ కూడా వాళ్ళని తరలించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడేవాళ్ళు. ఏది కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేని రోజులు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఇటువంటివే తుఫాను హెచ్చరికలు 2-3 సందర్భాల్లో పెను తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది, తీవ్రమైనటువంటి తుఫాను వస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పినట్టుగా ఈ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ సహాయ చర్యలు తీసుకున్న తర్వాత ఆ తుఫాను వాయుగుండం వీగిపోవటం, తర్వాత వెళ్ళిపోవటం, అందరూ కూడా ఊపిరి పీల్చుకుని హాయిగా ఉండటం. కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఒక వార్ ఫుడ్ బేసిస్లో వాళ్ళు రెడీ అయ్యారు. అది జరగాల్సిన పని. పాయింట్ నెంబర్ 5 అండి. పాయింట్ నెంబర్ 5 అత్యంత కీలకం. నిన్న చూసినట్లయితే మాకు మంచినీళ్ళు లేవు, మమ్మల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, బోట్లు బోట్లు ఇంత లోతైన నీళ్లు ఉంటే తప్ప మీ దగ్గరికి రాలేమని చెప్తున్నారు అన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ. ఒకవేళ ఏ వాలంటరీ వ్యవస్థ, పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా అమ్మాయిల్ని ఎత్తికెళ్ళిపోయేటువంటి వాళ్ళు, వాళ్ళని రేపులు చేసేటువంటి వాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పేట్టు గోనె సంచులు మోసుకునేటువంటి వాళ్ళు, నీచమైన పనులు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ దృష్టిలో అటువంటి వాళ్ళు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ప్రతి బోటుకి ఒక వాలంటీర్ చొప్పున 100 కిలో వాళ్ళు చెప్పారండి, రికార్డింగ్ వీడియోలు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక వాలంటీర్ చొప్పున ఉంటే పీకల్లోతు నీళ్లలో వాళ్ళు పెట్టి అక్కడ వృద్ధులని వాళ్ళందరినీ చేతుల మీద వేసుకుని, నెత్తుల మీద పెట్టుకుని, భుజాల మీద పెట్టుకుని వస్తే మహిళా వాలంటీర్లేమో అప్పటికప్పుడు వంటలు చేస్తే దాన్ని ప్యాకెట్లు కడితే వాటన్నిటినీ కూడా ఈదుకుంటూ వెళ్ళి ఈ కుర్రాళ్ళు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం జరగకుండా కాపాడినటువంటి ఒక గొప్ప యుద్ధ సైన్యం ఎవరంటే ఆ రోజున వాలంటీర్లు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే వీడియోస్ కూడా చూసుకోవచ్చు యూట్యూబ్లో. అంత అద్భుతమైనటువంటి సేవ ఇలాంటి సందర్భాల్లో చేసినటువంటి వాళ్ళు. ఏం లాభం వాళ్ళ వల్ల? 5,000కి 6,000కి పనిచేసేవాళ్ళు ఏమిటి అని చెప్పిన వాళ్ళని హెక్కలు చేసి అవమానించి ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తే ఈ రోజున హాయిగా ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత రిస్క్ తీసుకోరండి. అయితే ఆ వాలంటీర్లు చెప్పిన ఒక డైలాగ్ కూడా నేను నిన్న చూసా. వాళ్ళు ఏమన్నారంటే, ఇంత గొప్ప సేవ చేసేటువంటి అవకాశం మాకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అంటే వాళ్ళు దాన్ని ఏంటి సేవాభావం కింద తీసుకున్నారు. ఈయన చెప్పినట్టు 5-6 వేల కోసం కాదు. ఆ గ్రామ ప్రాంత కుర్రాళ్ళు, యువత ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి సేవ చేసుకోవటం
ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా వాళ్ళు భావించారు. కాబట్టి వాళ్ళ గ్రామాలకు వాళ్ళు సేవ చేసుకుంటే ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి సేవా వ్యవస్థని పూర్తిగా మీ రాజకీయ దృక్కోణం నుంచి కసితో కక్షతో దాన్ని చిదిమేసి నలిపేసినటువంటి ఫలితం ఏంటంటే ఈ రోజున విజయవాడలో మనం చూస్తున్నాం. అదిగోండి చూడండి, ఆ పసిబిడ్డలు పసి కోనలు వాళ్ళని ఆదుకునేటువంటి దిక్కు లేక ఈ సేవా వ్యవస్థని నిర్వీర్యం చేసేసి రాక్షసానందం పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది పూర్తిగా మానవ తప్పిదం. అధికారులంటే వేరు, లేదంటే మంత్రులు వేరు కాదండి. ఇదంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం. మీరు గమనించాల్సింది కాదు ఆహార పదార్థాలు అందకపోవడానికి ప్రజలు తప్పు అంటున్నాడు ఆయన చంద్రబాబు గారు. గవర్నమెంట్ తప్పు కాదు, అధికారులు మొదట్లో వచ్చిన వాళ్ళు మొత్తం అంతా లాక్కుపోతున్నారు అనే ఫీలింగ్ లో మాట్లాడినట్లుగా అనిపించట్లా. ఇందాక కాదండి, మొదట వచ్చిన వాళ్ళు లాక్కుపోవడానికి ఏమన్నా ఈవీఎంలా లేకపోతే ఓటింగ్ యంత్రాలు అండి, ఓట్లు లాక్కొని వేసేసుకొని పిన్నెల్ లాంటి వాళ్ళు తన్ని అవతల పడేయటానికి. వాళ్ళు బాధితులండి, ఆకలితో దాహంతో అర్థనాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి సరిపడా అదే చెప్తున్నా, వాలంటీర్లు ఉంటే ఎక్కి తక్కిగా వాళ్ళ వాలంటీర్లు కూడా చెప్పారు, ఈ రోజు మేము వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు అందించామండి. ఈరోజు ఎంత డిసిప్లిన్డ్ అంటే ముందే ప్యాకెట్లు కట్టి వాటర్ బాటిల్స్ కట్టి వాటన్నిటినీ కూడా చేశారు. తర్వాత డ్రోన్ల ద్వారా కూడా ఆహార ప్యాకెట్లు అందిస్తే దాన్ని కూడా ప్రతిదానికి వీళ్ళు డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళు చెప్తారు. అబ్బో అసలు అమోఘం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనే అమోఘం. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు ఇస్తారు. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు ఇవ్వటం అనేది ఈ దేశంలో వర్షాలు వచ్చిన చోట మొదలయ్యి అనేక సంవత్సరాలు అవుతుంది. దాన్ని ప్రతి పనికి మాలిన దాన్ని కూడా వాళ్ళు దాన్ని క్రెడిట్ గా ఆపాదించుకొని చేసేటువంటి భజన. మీరు చెప్పినట్టు ఈ భజన ఎంత పతాక స్థాయికి వెళ్ళిందంటే అమరావతి డిస్టింక్షన్ లో పాస్ అయిందంట. చేపల రాజధాని వాళ్ళది ఒక చేపలు పట్టుకోవడానికి అనువుగా ఉండేటువంటి ప్రాంతంగా, చాలా తేలిగ్గా చేపలు పట్టుకునేటువంటి ప్రాంతంగా చేపల రాజధానిగా భాసిల్లుతుంటే దానికి కూడా వీళ్ళు అంటే ఎంత క్యారింగ్ అంటే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. రాత్రికి రాత్రి ఏం చెప్పారు, నిన్న ఆయన మాట్లాడిన వెంటనే రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం కోసం అంత వాళ్ళు ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలమైన మీడియా వ్యవస్థ, వాళ్ళు ఎత్తేటువంటి విధానాన్ని మాత్రం విప్లవాత్మకంగా వాడు పనిచేస్తున్న తీరును మాత్రం ప్రశంసనీయం, అందులో డౌట్ లేదు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి హడావిడిగా కొన్ని స్టోరీస్ గూగుల్లో కూడా వాళ్ళు పోస్ట్ చేసి వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని, అసలు ఆయనదే చాలా ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పని కూడా చేశారంటే ఎంత చేయాల్సిన పనినేమో మర్చిపోయి పనికి మాలిన పనుల మీద మాత్రం వీళ్ళ యొక్క శక్తి, యుక్తి, ప్రజాధనం, ప్రజా బలం వీటన్నిటిని కూడా దృష్టి కేంద్రీకరిస్తారు. మనందరి కళ్ళ ముందు జగన్ గారి ప్రభుత్వం పునాదులు తవ్వి పునాది కానించి కడితే నేను కట్టానంటే జనం నమ్మొద్దా? చంద్రబాబు గారు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ గారిని ప్రశంసిస్తే లేదండి. ఒకే విజయవాడ ప్రాంతంలో చిన్న తుఫాను వస్తే ముంపుకు గురయ్యేటువంటి కృష్ణలంక వాసులు ఒకవైపు, చిన్న చిన్న వర్షాలు వచ్చినా మనకే ఇబ్బంది లేదులే అని చెప్పని చాలా వరకు కూడా విస్తరించుకున్నటువంటి ప్రాంతం అయోధ్య, నగరూర ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రభ కాలనీ వగైరాలన్నీ అటువైపు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా ఉంది, ముంపుకు ముందుగా గురయ్యేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ స్థానికంగా ప్రజలను అడిగితే చెప్తారు. మనకెందుకు ఈ బాకాలును భజనలు ఇవన్నీ మసి మారేడికాయ చేస్తే వాస్తవాలు దాగవు కదా. అయితే చివరిగా నేను చెప్పేది ఒకటి, ఈ రోజున వాలంటీర్లు ఉన్నట్లయితే వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళకి ఆదుకునేటువంటి ఒక గొప్ప సర్వీస్ వ్యవస్థ ఉండేది. దాన్ని నిర్వీర్యం చేయటం, అధికారులేమో ప్రాణభయంతో సరిగ్గా కదలకపోవటం అత్యంత బాధాకరమైన విషయం. మిగతా ఉన్నతాధికారులు వగైరా సిబ్బంది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడటంలోనే నిమగ్నమై పేద ప్రజల ప్రాణాలని గాలికి వదిలేయడం మాత్రం దుర్మార్గం, దయనీయం. రైట్. ఇక ఈరోజు కూడా 8:30 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది.